హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. తొలి ఏకాదశి రోజున దేవునికి ప్రసాదంగా చేసే పేలాల పిండిని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక కప్పు జొన్నలను తీసుకొని శుభ్రంగా చిల్లుల గిన్నెలో జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఇలా మందపాటి ప్యాన్ని కానీ బండిని కానీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ చొప్పున జొన్నలను ఇందులోకి వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో జొన్నలను ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 2 to 3 మినిట్స్ తర్వాత జొన్నలు ఇలా పాప్ అవటం స్టార్ట్ అవుతాయి. అలా స్టార్ట్ అయినప్పుడు మూతను పెట్టేసుకుంటే అటు ఇటు చిందకుండా ఉంటాయి. మూతని మొత్తం కవర్ చేయకుండా కొంచెం గ్యాప్ ఉంచుకుంటే చెమట పట్టకుండా ఉంటుంది. మనకి 80% జొన్నలు అయితే ఇలా పేలాలుగా అయిపోతాయి. మరికొన్ని అలాగే ఉన్నా పర్వాలేదు, తీసుకోవచ్చు. వీటిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మంచి ఫ్లేవర్ కోసం 2 యాలకులను కూడా వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి స్వీట్నెస్కి తగ్గట్లుగా 1 కప్పు జొన్నలకి 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. బెల్లాన్ని కూడా వేసుకొని మొత్తం అంతా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఈ పేలాల పిండిని ఇలా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. అంతేనండి, తొలి ఏకాదశి రోజున దేవునికి ప్రసాదంగా చేసి పెట్టే పేలాల పిండి అయితే రెడీ అయిపోయింది. మీకు ఇంకొంచెం ఫుల్ డీటెయిల్స్ కావాలి అంటే లాంగ్ వీడియోస్లో అప్లోడ్ చేశానండి, మీరు అక్కడ వాచ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.